5.95 మిల్లీమీటర్లు. అవును, మీరు సరిగ్గా విన్నారు. కేవలం 5.95 మిల్లీమీటర్లు. ఇది ఎంత సన్నగా ఉంటుందంటే, మీరు దగ్గరగా చూడకపోతే ఒక క్షణం పాటు మీరు సన్నని పెన్సిల్‌ను పట్టుకున్నారని అనిపించవచ్చు, ఫోన్ కాదని. ఒక్కసారి ఆలోచించండి. మనం ప్రీమియం మరియు సన్నగా భావించే ఐఫోన్ 15 ప్రో మాక్స్ కూడా 8.3 మిల్లీమీటర్లు ఉంటుంది. ఈ కొత్త ఫోన్ కేవలం 5.95 మిల్లీమీటర్లు. టెక్నో పోవా స్లిమ్ 5Gని ప్రపంచంలోనే అత్యంత సన్నని 5G ఫోన్గా పిలవడానికి ఇదే ఒక కారణం. కానీ ఇప్పుడు ఐఫోన్ 17 ఎయిర్ వచ్చింది. అది కూడా 5.6 మిల్లీమీటర్ల సన్నగా ఉంది. అయితే ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న తలెత్తుతుంది. ఇంత తక్కువ మందంలో శక్తివంతమైన 5160 mAh బ్యాటరీ, అద్భుతమైన 144 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లే మరియు అది కూడా మిలిటరీ గ్రేడ్ ప్రొటెక్షన్‌తో అన్నీ సరిపోతాయా? ఇది కేవలం కాగితంపై కనిపించే అద్భుతమా? లేక నిజంగా ఈ ఫోన్ ఏదైనా పనికి వస్తుందా? మీరు ఈ వీడియోను పూర్తిగా చూసే సమయానికి మీ అన్ని ప్రశ్నలకు సమాధానాలు లభిస్తాయి. మేము ప్రతి అంశాన్ని లోతుగా పరిశీలించబోతున్నాం. కాబట్టి ఆలస్యం చేయకుండా ఈ సన్నని కానీ శక్తివంతమైన పరికరం యొక్క పరిశోధనను ప్రారంభిద్దాం. బాక్స్ తెరవగానే ఒక పెద్ద బహుమతి బయటపడుతుంది. అవును, ఒక 45 వాట్ల ఫాస్ట్ ఛార్జర్. కంపెనీ ఖర్చులను తగ్గించుకోకుండా ఛార్జర్ను బాక్స్ వెలుపల ఉంచకుండా ఉండటం మంచి విషయం. దీంతో పాటు ఒక బలమైన టైప్ సి కేబుల్ మరియు ఒక పారదర్శక సిలికాన్ బ్యాక్ కవర్ కూడా లభిస్తాయి. అంటే ఫోన్ను తీయగానే మీరు దానిని సురక్షితంగా భావించవచ్చు. కవర్ ఇచ్చినందుకు టెక్నోకు పూర్తి మార్కులు. ఫోన్ను చేతిలోకి తీసుకోగానే కలిగే మొదటి అనుభూతి దాని నమ్మశక్యం కాని బరువు. కేవలం 156 గ్రాములు. ఇది జోక్ కాదు. గెలాక్సీ A55 లేదా రెడ్మీ నోట్ 13 ప్రో ప్లస్ వంటి మిడ్ రేంజ్ ఫోన్లతో పోలిస్తే ఇది సుమారు 20 నుండి 25 గ్రాములు తేలికగా ఉంటుంది. ఈ బరువు తేడా మీకు వెంటనే తెలుస్తుంది. ఫోన్ మెరుక బాధల్లో ఉన్న ఫైబర్ గ్లాస్ ఫినిషింగ్ చేతుల్లో చల్లగా అనిపిస్తుంది. మరియు అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే చెమట పట్టిన చేతుల్లో కూడా ఈ ఫోన్ అంటుకోదు. పట్టు చాలా బాగుంది. అంచులో కొద్దిగా గుండ్రంగా ఉంటాయి మరియు మధ్య ఫ్రేమ్ పాలిష్ చేసిన అల్యూమినియంతో తయారు చేయబడింది. చూడటానికి ఇది మీకు ఐఫోన్ లాంటి ఫ్లాట్ లుక్ను ఇవ్వగలదు. కానీ కార్నర్లు చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. ఫోన్ను గంటల తరబడి చేతిలో పట్టుకున్నా ఎటువంటి సమస్య ఉండదు. ఈ ఫోన్ ఎంత సన్నగా ఉందంటే నేను దానిని నా వాలెట్ పక్కన ఉంచాను. మరియు నమ్మండి, నా వాలెట్ మాత్రమే లావుగా ఉంది. పోలికలో ఫోన్ ఖచ్చితంగా గెలిచింది. టెక్నో పోవా స్లిమ్ 5G 3 అద్భుతమైన రంగులలో వస్తుంది. స్కై బ్లూ, స్లిమ్ వైట్ మరియు కూల్ బ్లాక్. ఇప్పుడు ఈ ఫోన్ను జనసమూహం నుండి చాలా భిన్నంగా చేసే ఒక విషయం గురించి మాట్లాడుకుందాం. కెమెరా ఐలాండ్ చుట్టూ ఉన్న ఒక రింగ్ లైట్. దీనిని టెక్నో డైనమిక్ మోడ్ లైట్ అని పిలుస్తుంది. ఇది కేవలం ఒక లైట్ మాత్రమే కాదు, ఫోన్ వ్యక్తిత్వంలో ఒక భాగం. ఏదైనా కాల్ వచ్చినప్పుడు ఈ లైట్ నెమ్మదిగా పల్స్ అవుతుంది, ఫోన్ నీతో మాట్లాడుతున్నట్లుగా. మీరు సంగీతం వింటున్నట్లయితే ఇది బీట్లతో సమకాలీకరించబడుతుంది. మీ చేతిలో ఒక మినీ లైట్ షో. ఛార్జింగ్ సమయంలో ఇది బ్యాటరీ స్థాయిని బట్టి దాని రంగును మారుస్తుంది. తక్కువ బ్యాటరీకి ఎరుపు, మధ్యస్థానికి నీలం మరియు పూర్తిగా ఛార్జ్ అయినప్పుడు ఆకుపచ్చగా మారుతుంది. అంతేకాదు, సెట్టింగ్లలో మీకు హ్యాపీ, అన్హ్యాపీ, పార్టీ వంటి మోడ్ ఆప్షన్లు కూడా లభిస్తాయి. కొద్దిగా గిమ్మిక్ అనిపించవచ్చు, కానీ స్నేహితుల మధ్య పార్టీలలో ఇది సులభంగా అందరి దృష్టిని ఆకర్షించగలదు. మీరు ఆఫీస్ మీటింగ్లో ఉన్నప్పుడు ఇది బ్లింక్ చేయకూడదనుకుంటే ఒకే ట్యాప్తో దీన్ని ఆఫ్ చేయవచ్చు. ఈ చిన్న ఫీచర్ ఫోన్కు ఒక ప్రత్యేక గుర్తింపును ఇస్తుంది. ఇప్పుడు డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. ఈ ఫోన్లో 6.7 అంగుళాల 1.5K అమోలెడ్ డిస్ప్లే లభిస్తుంది. ఇది 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ మరియు 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్తో వస్తుంది. ఈ ధర పరిధిలో 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ లభించడం నిజంగా అరుదు. ఇది ఒక ప్రీమియం ఫీచర్. అంటే స్క్రోలింగ్ అయినా, గేమింగ్ అయినా అన్నీ చాలా స్మూత్గా అనిపిస్తాయి. బ్రైట్నెస్ గురించి చెప్పాలంటే కంపెనీ 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ను క్లెయిమ్ చేస్తుంది. నేను దీన్ని డైరెక్ట్ సూర్యరశ్మిలో పరీక్షించాను. కంటెంట్ స్పష్టంగా కనిపించింది. డిస్ప్లే రక్షణ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ఇవ్వబడింది. అంటే తాళాలు లేదా చిన్న గీతలతో ఎటువంటి సమస్య ఉండదు. నెట్ఫ్లిక్స్ హెచ్ఆర్ ప్లేబ్యాక్ ఖచ్చితంగా పనిచేస్తుంది. కలర్ ప్రొఫైల్ కోసం మీకు స్టాండర్డ్, వివిడ్ మరియు కస్టమ్ ఆప్షన్లు లభిస్తాయి. నేను కస్టమ్ ఎంచుకుని సాచురేషన్ను +10% పెంచాను. స్కిన్ టోన్ను సహజంగా కనిపించాయి. మొత్తంగా డిస్ప్లే మల్టీమీడియా మరియు గేమింగ్ కోసం అద్భుతమైన అనుభవాన్ని అందిస్తుంది. టెక్నో పోవా స్లిమ్ 5Gలో మీడియాటెక్ డైమెన్సిటీ 6040 ప్రాసెసర్ లభిస్తుంది. 6 నానోమీటర్ చిప్ మరియు 2.5 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్తో అంటుటూ స్కోర్ సుమారు 4.7 లక్షలు
ఇది ఈ సెగ్మెంట్ కు ఆకట్టుకునేది. రోజువారీ వాడకంలో ఎటువంటి లాగ్ లేదా షట్టర్ లేదు. యాప్లను తెరవడం, మూయడం చాలా స్మూత్ గా అనిపించింది. BGMI HE ప్లస్ ఎక్స్ట్రీమ్ సెట్టింగ్ లో 40 ఫ్రేమ్స్ పర్ సెకండ్ వరకు స్థిరంగా నడిచింది. 45 నిమిషాల తర్వాత బ్యాక్ ప్యానెల్ 38 డిగ్రీల వరకు వేడెక్కింది. కానీ ఫైబర్ గ్లాస్ బాడీ వేడిని త్వరగా వెదజల్లింది. ఇందులో 8 GB LPDDR4 ర్యామ్ లభిస్తుంది. ఇది వర్చువల్ ర్యామ్తో 16 GB వరకు విస్తరించబడుతుంది. మల్టీటాస్కింగ్లో 18 నుండి 20 యాప్లను బ్యాక్గ్రౌండ్లో ఉంచినా రీలోడ్ అవ్వలేదు. సాఫ్ట్వేర్ గురించి చెప్పాలంటే ఆండ్రాయిడ్ 15 ఆధారిత iOS 15 ఇంటర్ఫేస్ క్లీన్గా మరియు ఆప్టిమైజ్ చేయబడింది. బ్లోట్వేర్ తక్కువగా ఉండి ఫేస్బుక్ను అన్ఇన్స్టాల్ చేయవచ్చు. టెక్నో 2 ప్రధాన OS అప్డేట్లు మరియు 3 సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్ ప్యాచ్లను అందిస్తామని హామీ ఇచ్చింది. అదనంగా వైఫై 6, బ్లూటూత్ 5.4 మరియు IR బ్లాస్టర్ లభిస్తాయి. వెనుక భాగంలో 50 మెగాపిక్సెల్ AI మెయిన్ సెన్సార్, 1.79 అపర్చర్తో మరియు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ లభిస్తుంది. పగటిపూట ఫోటోలలో వివరాలు స్పష్టంగా ఉంటాయి మరియు AI HDR టోన్లను సహజంగా ఉంచుతుంది. పోర్ట్రేట్ మోడ్ 80% ఖచ్చితమైనది, కానీ అంచులు కొన్నిసార్లు మృదువుగా మారతాయి. నైట్ మోడ్ 4 సెకన్లలో క్యాప్చర్ చేస్తుంది. నాయిస్ కంట్రోల్ బాగుంది, కానీ శాంసంగ్ మిడ్ రేంజ్ ఫోన్లంత షార్ప్గా లేదు. ముందు భాగంలో 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా 2.0 అపర్చర్తో వస్తుంది. 2K వీడియో సపోర్ట్తో. స్కిన్ టోన్ను సహజంగా కనిపిస్తాయి. బ్యూటీ ఫిల్టర్ను ఆఫ్ చేయడం మీకు మంచిది. ఈ AI ఫీచర్లు హైలైట్. సర్కిల్ టు సెర్చ్, రియల్ టైమ్ ట్రాన్స్లేషన్ మరియు 10 భారతీయ భాషలను అర్థం చేసుకునే ఎల్లా AI అసిస్టెంట్. AI ఇమేజ్ ఎడిటింగ్, AI రైటింగ్ మరియు ప్రైవసీ బ్లరింగ్ వంటి ఆప్షన్లు కూడా లభిస్తాయి. కెమెరా యాప్లో నైట్ మోడ్, పోర్ట్రేట్, మాక్రో మరియు ఫ్లాష్ స్నాప్ మోడ్స్ ఉన్నాయి. మొత్తంగా కెమెరా మరియు AI కాంబో బహుముఖ పనితీరును అందిస్తుంది. 5160 mAh బ్యాటరీని ఒక సన్నని ఫోన్లో అమర్చడం టెక్నో ఇంజనీరింగ్ అద్భుతం. PC మార్క్ 3.0 టెస్ట్లో 14 గంటల 12 నిమిషాల రన్ టైం. నా రోజువారీ వాడకంలో 1 గంట వాట్సాప్, 1 గంట BGMI, 2 గంటల యూట్యూబ్, ఫోటోలతో కలిపి 6 గంటల స్క్రీన్ ఆన్ టైం, రాత్రికి 28% బ్యాటరీ మిగిలి ఉంది. 40 వాట్ ఛార్జర్ 0 నుండి 100% ఛార్జ్ అవ్వడానికి 1 గంట 5 నిమిషాలు పడుతుంది. 15 నిమిషాల్లో 38% ఛార్జ్ అవుతుంది. ఉదయం బిజీగా ఉన్నవారికి ఇది చాలా ఉపయోగపడుతుంది. IP64 రేటింగ్ మరియు MILSTD 810H మిలిటరీ ప్రొటెక్షన్ లభిస్తుంది. అంటే తేలికపాటి వర్షం మరియు పడిపోవడం నుండి సురక్షితంగా ఉంటుంది. కానీ ఇది మిమ్మల్ని పూర్తిగా రక్షిస్తుందని కాదు. ఇది IP68 రేటింగ్ కాదు మరియు అందులో కూడా కొన్నిసార్లు ఫోన్లు పాడవుతాయి. మీకు ఈ ప్రయాణం నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి. మీరు ఛానల్కు కొత్తవారైతే సబ్స్క్రైబ్ బటన్ను నొక్కండి. ఇది ఉచితం, కానీ నాకు చాలా ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మీ లైక్, సబ్స్క్రైబ్ చాలా తేడా చేస్తుంది. భారతదేశంలో 8 GB 128 GB వేరియంట్ 19,099 రూపాయలకు ప్రారంభించబడింది. బ్యాంక్ ఆఫర్ల తర్వాత 15,099 రూపాయలకు లభిస్తుంది. ఈ ధర పరిధిలో సన్నని డిజైన్, పెద్ద బ్యాటరీ 144Hz డిస్ప్లేను ఫోన్ అందించదు. మీరు హెవీ గేమర్, 90 ఫ్రేమ్స్ పర్ సెకండ్ COD గేమ్లు ఆడాలనుకుంటే డైమెన్సిటీ 6040 కొద్దిగా పరిమితంగా ఉండవచ్చు. కానీ మీరు స్టైల్ కోరుకునేవారు, విద్యార్థులు లేదా ట్రావెల్ బ్లాగర్ అయితే ఈ తేలికైన స్టైలిష్ ఫోన్ సరైనది. తమ ఫోన్తో స్టైల్ చూపించాలనుకునే వారికి స్కై బ్లూ ఉత్తమమైనది. ఇది కేవలం ఫోన్ కాదు, ఒక జీవనశైలి చిహ్నం. చివరి ప్రశ్న, ప్రపంచంలోనే సన్నని 5G ఫోన్ కేవలం ఒక గిమ్మిక్ మాత్రమేనా? కాదు, ఇది ఒక పటిష్టమైన ఇంజనీరింగ్ విజయం. 5.95 mm బాడీలో 5160 mAh బ్యాటరీ, గొరిల్లా గ్లాస్ 7i, 144Hz అమోలెడ్ మరియు మిలిటరీ గ్రేడ్ టెస్ట్ అన్నీ ఒకేసారి లభిస్తాయి. డైనమిక్ మోడ్ లైక్ మీ వ్యక్తిత్వాన్ని చూపిస్తుంది. రోజువారీ వాడకానికి పనితీరు సున్నితంగా ఉంటుంది మరియు కెమెరా కూడా మంచి ఫోటోలను ఇస్తుంది. 18,000 రూపాయల దగ్గర ఇంత సన్నని మరియు శక్తివంతమైన కాంబోను మరే ఫోన్ అందించదు. మీరు స్టైల్ మరియు బ్యాటరీకి ప్రాధాన్యత ఇస్తే టెక్నో పోవా స్లిమ్ 5G మీకు సరైన ఎంపిక. కాబట్టి స్నేహితులారా, ఇంత సన్నని ఫోన్ను ఉపయోగించాలనుకుంటున్నారా లేదా బలమైన ప్రాసెసర్తో కొద్దిగా మందపాటి ఫోన్ను ఉపయోగించాలనుకుంటున్నారా అని కామెంట్ చేసి చెప్పండి. నేను అన్ని కామెంట్లను చదువుతాను మరియు రిప్లై కూడా ఇస్తాను. తదుపరి వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు కీప్ ఇట్ స్లిమ్, కీప్ ఇట్ స్మార్ట్. నమస్కారం.